ఎవ్రీవన్, లెట్స్ టాక్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. జనరల్గా మనం ఈ సాలిడ్స్ ఆబ్జెక్ట్స్ మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేస్తే ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి ఆ సాలిడ్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేదే ఈ పర్టికులర్ టాపిక్. సో అవి బిహేవ్ చేసే వేని బట్టి ఈ సాలిడ్స్ అనేవి పర్టికులర్గా 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి ఎలాస్టిక్ మెటీరియల్స్, ఇంకోటి ప్లాస్టిక్ మెటీరియల్స్. సో జనరల్గా ఎలాస్టిక్ మెటీరియల్స్ అంటే మనకి నార్మల్గా ఏమర్థమైంది అంటే జనరల్గా అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అవి ఎక్కువగా సాగుతాయని అర్థమైంది. బట్ దట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. సో మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ సాగుతాయి, బట్ ఏమైంది అంటే స్టిల్ దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ షేప్. మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేస్తాయి. అంటే నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కానీ డిఫార్మేషన్ అనేది చాలా దాంట్లో తక్కువ ఉంటుంది. బట్ ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అలా కాదు. ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమవుతాయి అంటే నువ్వు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మ్ అవుతాయి, బట్ ఆ డిఫార్మేషన్ అలాగే ఉండిపోద్ది. అంటే కంపేర్ టు ఇది ఎక్కువ సాగిద్ది అంటే జనరల్గా ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్కువ సాగుతాయి. ఈ ఎలాస్టిక్ మెటీరియల్స్ సాగుతాయి, బట్ ఏమవుతాయంటే తిరిగి మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చేస్తాయి. సో ఈ ఎలాస్టిక్ మెటీరియల్స్లో డిఫార్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేసినా కానీ డిఫార్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమైంది అంటే డిఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఈ రీగెయిన్ ఏదైతే ఉందో ఆ రీగెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రైట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలాస్టిక్ మెటీరియల్స్. సో ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే దే అపోజ్ ద చేంజ్ ఇన్ ఎనీ కాన్ఫిగరేషన్ అగైన్స్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. మేబీ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ చేంజ్ అవ్వచ్చు, షేప్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేకపోతే వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు. బట్ దాన్ని ఏమంటారు, సాగినా కానీ ఏమైంది అంటే తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్, లెస్ డిఫార్మేషన్. సో డిఫార్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎలాస్టిక్ మెటీరియల్స్లో. అండ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్లో ఏమైతే అంటే అసలు డిఫార్మేషన్ ఉండదు. సో నువ్వు ఇన్ కేస్ ఫోర్స్ అప్లై చేస్తే సాగి మళ్ళీ ఏమైంది అంటే తిరిగి మళ్ళీ దాని ఒరిజినల్ షేప్కి అది వచ్చేసింది. సో దేర్ ఫోర్ నో డిఫార్మేషన్ ఎట్ ఆల్ ఇన్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ మెటీరియల్స్. అండ్ కమింగ్ టు ప్లాస్టిక్, యాజ్ ఐ సెడ్, ఇన్ కేస్ నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే సాగింది అనుకో, ఆ సాగింది అలాగే ఉండిపోద్ది, లైక్ డిఫార్మేషన్ అలాగే ఉండిపోద్ది. సో దేర్ ఫోర్ మోర్ డిఫార్మేషన్ అండ్ లెస్ రీగెయిన్. సో ఆ షేప్లో రీగెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు పర్ఫెక్ట్ ఎలాస్టిక్, అసలు దీనిలో రీగెయిన్ అనే కండిషనే ఉండదు. సో ఇన్ కేస్ నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది సాగినట్టే ఉండిపోద్ది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ ఇట్ ఈస్. రైట్. సో దిస్ ఈజ్ అ ప్లాస్టిక్, ఇట్ ఈస్ నాట్ ఎలాస్టిక్. Right. Now have a look ikkada. So when external forces applied on the object, the configuration of the object will change. సో మన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు కాన్ఫిగరేషన్ చేంజ్ అయ్యేది. ఆ కాన్ఫిగరేషన్ అంటే లెంత్ మారచ్చు, లేకపోతే వాల్యూమ్ మారచ్చు, లేకపోతే షేప్ అయినా మారచ్చు. సో వీ కెన్ ఫ్రమ్ దట్ కాన్ఫిగరేషన్ we can define the strain can be defined as change in configuration by original configuration. For example, length change అయింది అనుకోండి, change in length by original length. If volume changes, change in volume by original volume. So similar to that. సో స్ట్రెయిన్ యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లాంగిట్యూడినల్, ఇంకోటి వచ్చేప్పటికి షియర్ స్ట్రెయిన్, ఇంకోటి వచ్చేప్పటికి వాల్యూమ్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ లెంత్ అనేది చేంజ్ అయ్యింది, దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అదే షియర్ స్ట్రెయిన్ అయితే ఏమైంది అంటే ఇలా షేప్ అనేది చేంజ్ అయ్యింది. నార్మల్గా ఇక్కడైతే ఇలా ఉండాలి, ఇంత డిస్ప్లేస్ అయింది. సో దిస్ ఈజ్ x/h. అండ్ వాల్యూమ్ స్ట్రెయిన్, సో వాల్యూమ్ స్ట్రెయిన్ ఏమైంది అంటే వాల్యూమ్ అనేది చేంజ్ అయ్యింది, దేర్ ఫోర్ డెల్టా v/v. సో ప్లీజ్ చెక్ ఇట్. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ అ కాన్ఫిగరేషన్ బై ఒరిజినల్ కాన్ఫిగరేషన్. సో ఆ కాన్ఫిగరేషన్ అనేది ఏదైనా చేంజ్ అవ్వచ్చు వెన్ వీ అప్లై ద ఫోర్స్. అది ఇన్ కేస్ లెంత్ అయితే డెల్టా l/l, అది వాల్యూమ్ అయితే డెల్టా v/v. అండ్ ఇన్ కేస్ ఈ షియర్ స్ట్రెయిన్ నథింగ్ బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూబ్ అనుకోండి, ఈ క్యూబ్ మీద మనం ఇలా ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీని చేంజ్ అయిపోయింది, దీని షేప్ అనేది చేంజ్ అయ్యింది. సో ఎంత యాంగిల్ అది నీకు డిస్ప్లేస్ అయ్యింది, దట్ ఈస్ వాట్ ద షియర్ స్ట్రెయిన్ ఈజ్. నార్మల్గా ఈ యాంగిల్ను యూ కెన్ ఆల్సో రైట్ దిస్ tan theta ఈజ్ ఈక్వల్ టు x/h అని. ఇఫ్ దట్ యాంగిల్ ఇస్ స్మాల్ దెన్ theta ఈజ్ ఈక్వల్ x/h అని. సో దట్ ఈస్ ద షియర్ స్ట్రెయిన్. ఇంకా షియర్ స్ట్రెయిన్ నీకు క్లారిటీగా చెప్పాలి అనుకుంటే ద యాంగిల్ దట్ ఈస్ డిస్ప్లేస్డ్ వెన్ వీ అప్లై ద ఫోర్స్. Right. So that is all about this basic. Right. Now coming to the stress. So normalga stress is nothing but force per unit area. Right. And there are 3 kinds of stress. Okati longitudinal stress, ingoti vachepatiki shear stress, ingoti vachepatiki volume stress. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏంటి అంటే ఫోర్స్ పర్ ఏరియా, బట్ ఆ ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైన తీసుకున్న ఈ ఏరియా అనుకుంటే నాకు ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంది. ఇలా ఎగ్జాక్ట్గా ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లాంగిట్యూడినల్ స్ట్రెస్. అలా ఎగ్జాక్ట్గా ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్స్ వల్ల వచ్చిన స్ట్రెస్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అండ్ కమింగ్ టు ద షియర్ స్ట్రెస్, నా ఇది నా ఏరియా, బట్ ఈసారి నేను ఇలా పర్పెండిక్యులర్గా అప్లై చేయట్లేదు. ఏం చేస్తున్నాను,
along the surface అప్లై చేస్తున్నాను. సో ద ఫోర్స్ ఈజ్ అలాంగ్ ద సర్ఫేస్ ఆర్ ప్యారలల్ టు సర్ఫేస్. హియర్ ద ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ అండ్ హియర్ ద ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద సర్ఫేస్, రైట్. ఇలా ఫోర్స్కి ఆర్ ప్యారలల్ ఫోర్స్ వల్ల ఏరియాకి ప్యారలల్గా ఉన్న ఫోర్స్ వల్ల వచ్చిన స్ట్రెస్ని ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అంటాం. అండ్ కమింగ్ టు ద వాల్యూమ్ స్ట్రెస్, సో వాల్యూమ్ స్ట్రెస్ కెన్ బి రిటన్ యాజ్ ఫోర్స్ పర్ ఏరియా. నువ్వు ఎక్కడ అప్లై చేసినా కానీ నీకు వాల్యూమ్లో చేంజ్ అయ్యింది. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గానే అప్లై చేయాలి, ఎగ్జాక్ట్గా లైక్ ఏరియాకి ప్యారలల్గానే అప్లై చేయాలనే కండిషన్స్ ఏమి లేవు. నువ్వు ఏ డైరెక్షన్లో అప్లై చేసినా ఎక్కడ అప్లై చేసినా కానీ నీకు స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యింది. అందుకే ఈ వాల్యూమ్ స్ట్రెస్ని మనం ప్రెజర్ అని కూడా అంటాం. సో ప్రెజర్కి స్ట్రెస్కి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే అది ఫోర్స్ పర్ ఏరియానే, బట్ ఇది ఫోర్స్ పర్ ఏరియానే. బట్ ఇఫ్ టాకింగ్ అబౌట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్, ఈ రెండింటి గురించి మాట్లాడితే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అయితే ఏరియాకి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి, షియర్ స్ట్రెస్ అయితే ఏరియాకి ఎగ్జాక్ట్గా ప్యారల్గా ఉండాలి. బట్ వాల్యూమ్ స్ట్రెస్లో ఫోర్స్ ఎలా అప్లై చేసినా కానీ నీకు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో మోర్ కండిషన్స్ దట్ ఫోర్స్ ఇలానే అప్లై చేయాలని చెప్పేసి ఇలా కండిషన్ ఏమీ లేదు. సో కాబట్టి ఈ స్ట్రెస్ని వాల్యూమ్ స్ట్రెస్ని ప్రెజర్ అని కూడా అంటాం, రైట్. సో నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఈ వైర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకొని ఆ వైర్ మీద ఏదైనా వెయిట్ అప్లై చేసినప్పుడు ఈ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది ఆర్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రెస్ ఆ స్ట్రెయిన్ ఎంత ఉంది ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసిన లోడ్ బట్టి దాంట్లో చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఒక గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ని ఏమంటామంటే బిహేవియర్ ఆఫ్ వైర్ అంటాం, రైట్. సో ఈ బిహేవియర్ ఆఫ్ వైర్లో వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ దిస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఒకటి ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి, యాజ్ వెల్ as ఈ పాయింట్ ఒకటి. సో ఈ పాయింట్ వచ్చేపాటికి ఈ పాయింట్ని నార్మల్గా ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం, ఈ పాయింట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాం, ఈ పాయింట్ వచ్చేపాటికి వాట్ వి సే దట్ అల్టిమేట్ టెన్సైల్ పాయింట్ అంటాం, ఈ పాయింట్ వచ్చేపాటికి ఫ్రాక్చర్ పాయింట్ అంటాం, రైట్. సో ఇప్పుడు ఈ రెండు ఇంపార్టెంట్. ఇదేంటి అంటే ఇక్కడ వరకు హుక్స్ లానే దొబ్బేది, ఇక్కడ వరకు ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు హుక్స్ లానే దొబ్బేది, ఈ పాయింట్ వరకు అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు స్ట్రెస్ స్ట్రెయిన్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. దేర్ ఫోర్ వి డ్రా ది స్ట్రైట్ లైన్. దీని తర్వాత కొంచెం అది వ్యారీ అయ్యింది, దే మోర్ ప్రపోర్షనాలిటీ లిమిట్ని క్రాస్ అయిన తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్కి ఇంకా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండు. అండ్ వచ్చేపటికి మ్యాక్సిమం స్ట్రెస్ ఈ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైన్ డ్రా చేశాను అనుకో, దిస్ విల్ గివ్ మీ ద మ్యాక్సిమం స్ట్రెస్ దట్ కెన్ బి వాట్ యు సే అది తట్టుకోగలిగే మ్యాక్సిమం స్ట్రెస్ అంటే లేకపోతే కుడ్ ఐ సే దట్ ద మ్యాక్సిమం స్ట్రెస్ దట్ కెన్ బీ బేరబుల్ బై దిస్ వైర్. ఈ వైర్ బేర్ చేసే మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఇంత, ఈ అల్టిమేట్ స్ట్రెంత్ దాన్ని అల్టిమేట్ స్ట్రెంత్ అంటాం. లేకపోతే ఈ పాయింట్ సి దగ్గర ఇలా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ స్ట్రెస్ వచ్చింది కదా, దట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మ్యాక్సిమం స్ట్రెస్ దట్ కెన్ బీ బేరబుల్ బై ద వైర్ విచ్ యు ఆర్ యూజింగ్, రైట్. ఇది వచ్చేప్పటికి ఫ్రాక్చర్ పాయింట్, క్లియర్. ఇది ఫ్రాక్చర్ పాయింట్. ఇది నా ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ ఒకటే. ఏంటి ఆ ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే అప్ టు దిస్ పాయింట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ది బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎప్పటి వరకు అంటే అంటిల్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్, రైట్. సో సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎప్సిలాన్. టు రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ మనం ఒక కాన్స్టెంట్ యూజ్ చేస్తాం, అదే వై. సో ద వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్. అండ్ ఈ వై అనేది దట్ డిపెండ్ అపాన్ ద మెటీరియల్, అంటే డిపెండ్ అపాన్ ఆ వైర్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్కి అయితే ఒకలాగా, కాపర్కి అయితే ఒకలాగా, బ్రాస్కి అయితే ఒకలాగా, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ విల్ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ y values or Young's modulus values. And I can write this already strain, delta L by L, right. Strain can be written as a delta L by L. So because of longitudinal strain wala delta L by L అంటే that doesn't have any units. Strain కి ఏమి యూనిట్స్ ఉండు. And coming to the stress is nothing but force per area కాబట్టి I can write as a Newton per meter square. Therefore this Newton can be written as ml t power minus 2 by meter square ఉంది కాబట్టి I can write the dimensional formula is y. So m l power minus 1 t power minus 2. So that is what the Young's modulus is. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఏ మెటీరియల్కి అయితే యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉంటుందో దాన్ని డిఫార్మ్ చేయడం చాలా టఫ్. ఇన్ కేస్ నువ్వు డిఫార్మ్ చేయాలని ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కానీ ఏమేది అంటే ఇఫ్ యూ రిమూవ్ దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అగైన్ దట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉన్న దాన్ని డిఫార్మ్ చేయడం కొంచెం టఫ్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంటే దీన్ని సాగదీయచ్చు. బట్ సాగదీసినాక ఏమేది అంటే తిరిగి మళ్ళీ దాని ఒరిజినల్ షేప్గా వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ వాట్ ద వై ఇంపార్టెన్స్ ఆర్ యంగ్స్ మాడ్యులస్ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ వన్ హియర్, ఇక్కడ ఒక రాడ్ తీసుకున్నాం మనం, రైట్. హ్యావింగ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకో. ఇప్పుడు దీని మీద నేను వెయిట్ హ్యాంగ్ చేసినప్పుడు ఇది లైక్ వాట్ యు సే సాగుతుంది అనుకో, లేకపోతే ఎక్స్పాండ్ అయ్యింది. ఎంత ఎక్స్పాండ్ అయింది అంటే డెల్టా ఎల్ ఎక్స్పాండ్ అయింది. therefore L. I know that y is equal to stress by strain. Stress I can write as a F by A
into this epsilon can be written as a delta L by L. So if I rearrange the terms, y equal to FL by A into delta L. So y equal to FL by A into delta A again. అది మళ్ళీ ఎందుకు రాసాను. సో therefore y is equal to ఇక్కడ f ఎంత అంటే నేను ఎంతైతే ఇక్కడ వెయిట్ ఎంతైతే హ్యాంగ్ చేసామో అంత, సిన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ వెయిట్ ఆఫ్ m into g, therefore m into g L by A into delta L. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వచ్చేప్పటికి ఎంత అంటే దీని మీద యాక్టివ్ ఫోర్స్ ఎంత అంటే mg. బట్ ఇన్ కేస్ అదే ఆ కాన్ఫిగరేషన్ లేకపోతే ఆ బాడీని మనం ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి లిక్విడ్లో పెట్టాం అనుకో, ఇప్పుడు నీకు వెయిట్తో పాటు నీకు బయాన్సీ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. దెర్ ఫోర్ యూ హ్యావ్ టు టేక్ ద నెట్ ఆఫ్ బోత్, ఆ రెండింటి యొక్క నెట్ తీసుకోవాలి. దెర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు mg 1 మైనస్ రో బై సిగ్మా ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. సో ఇది చాలాసార్లు మనకి వి జస్ట్ టాక్ అబౌట్ ఆ ఫ్లూయిడ్స్, ఈ ఫ్లూయిడ్స్లో మాట్లాడడం లేదు. పర్టికులర్గా మీకు ఇఫ్ యూ వాంట్ టు దట్ ఫ్లూయిడ్ వీడియో ఒకసారి కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ టు రైట్. అండ్ ఇక్కడ అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ వరకు ఈ రెండు డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఉంటాయి కాబట్టి, సో ఐ కెన్ అడ్ ద స్ట్రైట్ లైన్ అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఇది ఏ అనే మెటీరియల్ అనుకో, ఇది బి అనే మెటీరియల్ అనుకో. సో నా ఇక్కడ యాంగిల్ తీసుకుంటే దిస్ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ an angle theta 1 here, if the B material is making an angle theta 2 here, right? So this theta 1 and theta 2, I know that tan theta, if I take the slope of this graph, ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ తీసుకుంటే ద tan theta is equal to sigma by stress, where sigma by stress is nothing but young's modulus. Therefore tan theta is nothing but I can say young's modulus. ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఏ అనే మెటీరియల్ బి అనే మెటీరియల్ రెండో చూస్తాం అనుకోండి. సో ఇఫ్ ఐ సే దట్ దిస్ tan theta 1, you could say that tan theta 1 is greater than tan theta 2. So tan theta is nothing but young's modulus. So young's modulus of A is greater than young's modulus of B. Young's modulus of A is greater than the Young's modulus of B. అంటే A will be more stiffer compared to the B because Young's modulus అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, రైట్. నౌ Young's modulus ఎక్కువగా యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడైతేనేమో తక్కువ స్ట్రెస్సే క్రియేట్ చేయాలి, బట్ ఇక్కడైతేనేమో ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేయాలి. రిపీటింగ్, ఇంత అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ క్రియేట్ చేయాలి అంటే బాడీ బీకి ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తే చాలు, బట్ బాడీ ఏకి ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేయాలి అంటే సేమ్ స్ట్రెయిన్కి ఈ బాడీకి ఏమో తక్కువ స్ట్రెస్ క్రియేట్ అయితే తక్కువ స్ట్రెస్ని ఇచ్చే సరిపోతుంది, బట్ ఏకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి. అంటే అంతే లాగాలి అంటే దీనేమో తక్కువ లాగాలి, దీనికేమో తక్కువ ఫోర్స్ ఇచ్చినా చాలు, బట్ దీనికి మాత్రం ఎక్కువ ఫోర్స్ ఇవ్వాలి, రైట్. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నా. హోప్ యూ అండర్స్టూడ్. నౌ కమింగ్ టు హియర్, వీఆర్ జస్ట్ comparing this rod with the spring, so that is what we call as the analog of a spring, right? ఇప్పుడు ఈ వైర్ని యాజ్ వెల్ యాజ్ స్ప్రింగ్ రెండింటి కంపేర్ చేస్తున్నాం. సో రెండింటి మీద ఐఎమ్ అప్లైయింగ్ ద సేమ్ ఫోర్స్ F అండ్ F హియర్, రైట్. ఇప్పుడు దీని మీద ఫోర్స్ F అప్లై చేయడం వల్ల దెర్ ఈజ్ అ ఎక్స్పాన్షన్ ఇన్ అ రాడ్ ఎంత అంటే డెల్టా ఎల్. సేమ్ వే స్ప్రింగ్ మీద కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఆల్సో ఎక్స్పాన్షన్ ఆఫ్ అ స్ప్రింగ్ ఎంత అంటే ఎక్స్. దెర్ ఫోర్ స్ప్రింగ్ ఫోర్స్ కెన్ బి రిటన్ as F is equal to K into X. And this force here, E rod like, I can write this F is equal to Y into A into delta L by L, right? Therefore I can write the F is equal to, if I rewrite the terms, Y A by L into delta L. So if I compare with this equation, I can write this K is equal to Y A by L, right? క్లియర్. సో దిస్ ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మనకి ఈ రాడ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా కాంపోజిట్ రాడ్స్ ఉన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేయడం యూజ్ అవుతాయి. సో హ్యావ్ ఎ లుక్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 2 rods, one is having a Young's modulus y1 and other one is having a Young's modulus y2, and it is having a length l1 and length l2, both are having the same cross section. You can see that దీన్ని ఇప్పుడు నేను స్ప్రింగ్తో కంపేర్ చేస్తున్నా k1 k2 హియర్, రైట్. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్స్ అనేవి సిరీస్లో ఉన్నప్పుడు I can write the k effective formula as 1 by k effective is equal to 1 by k1 plus 1 by k2, right. 1 by k effective can be written as, I know this k value is nothing but ya by l, so substituting all the values here, right, in terms of y and a and all. So 1 by k effective can be written as, it will be reverse. So L effective by Y effective into A will be equal to 1 by K1 can be written as L1 by Y1 into A plus L2 by Y2 into A, right. All the A will be cancelled because of the same cross section. Therefore L effective can be written as the total length L1 plus L2 by Y effective will be equal to L1 by Y1 plus L2 by Y2. If the both are having the same length anukunte, I could say this 2L equal to LL, so that LL get cancelled. Therefore 2 by Y effective is equal to 1 by Y1 plus 1 by Y2. Therefore Y effective equal to, I can write the 2 Y1 Y2 by Y1 plus Y2. So this is the effective Young's modulus when the rods are in a series. So please keep that in mind. Y effective is equal to 2 Y1 Y2 by Y1 plus Y2, right. So what happens if they are in a parallel? So now it is in a parallel and రెండింటికి both are having the same length, you can observe, and let's say both are having a different area of cross sections అనుకోండి.
దర్ ఇస్ అ డయాగ్రామ్ మిస్టేక్. నేను రెండింటికి దాన్ని ఏమంటాం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ డ్రా చేస్తా, బట్ ప్లీజ్ సే దట్ ఇది కొంచెం లైక్ కొంచెం థిక్గా ఉందనుకోండి, రైట్. సో రెండింటికి సేమ్ వెయిట్ అప్లై చేస్తున్నాను, లైక్ స్ప్రింగ్ కేసులో లాగా దీనికి సేమ్ అప్లై చేస్తే రెండింటికి ఇప్పుడు నేను సేమ్ ఫోర్స్ ఇస్తున్నాను. దెర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ F1 + F2. సో దెర్ఫోర్ ఐ కెన్ అట్ ద K effective into X. దీంట్లో వచ్చే టోటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిట్ వల్ల వచ్చే టోటల్ నెట్ ఎంత అంటే టోటల్ నెట్ ఫోర్స్ కనిపి రిటర్న్ అయితే K effective into X ఈజ్ ఈక్వల్ టు దీంట్లో వచ్చే స్ప్రింగ్ ఫోర్స్ ఎంత K1 into X ప్లస్ దీంట్లో వచ్చే స్ప్రింగ్ ఫోర్స్ ఎంత అంటే K2 into X, రైట్. Therefore K effective is equal to all the x get cancelled. Therefore K effective is equal to K1 plus K2. That is what we get in a springs case. Now is a spring case, and now I am applying this to what? Applying this to these rods. So therefore K effective can be written as a YA by L. So Y effective A effective by L is equal to K1 can be written as a Y1 A1 by L plus Y2 A2 by L. Therefore Y effective into A effective can be written as a 2 into A because of total area will be equal to Y1 plus Y2 into A. So A get cancelled, Y effective is equal to Y1 plus Y2 by 2, right. So series అయితే నేమో 2Y1 Y2 by 2 and 2Y1 Y2 by Y1, this one. So 2Y1 Y2 by Y1 plus Y2 and ఇక్కడైతేనేమో I can add the Y1 plus Y2 by 2. సిరీస్లో ఉంటే 2Y1 Y2 by Y1 plus Y2. In case they are in a parallel, so Y1 plus Y2 by 2, right. Now have a look over here. ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకే రాడ్ ఉంది, నేను జస్ట్ డిఫరెంట్ కండిషన్ రాశాను. ఈ రాడ్ మీద ఫోర్స్ లేకపోతే టెన్షన్ T1 యాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ దీని లెంత్, ఫైనల్ లెంత్ ఎంత అంటే L1. అండ్ ఇన్ కేస్ నేను T2 అప్లై చేస్తే దీని ఫైనల్ ఎంత అంటే L2. రిపీటింగ్, ఇక్కడ టెన్షన్ లేకపోతే ఫోర్స్ T1 యాక్ట్ అవుతున్నప్పుడు దీని ఫైనల్ ఎంత అంటే ఎక్స్పాన్షన్తో కలుపుకొని ఫైనల్ ఎంత అంటే L1 అండ్ దీని ఎక్స్పాన్షన్ ఎంత అంటే L2. సో బిఫోర్ అప్లై ద ఫోర్స్ ఇనిషియల్ ఎంత అంటే L అండ్ L, బికాజ్ రెండు ఒకటే రాడ్, బట్ నేను సపరేట్గా గీసా బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కాబట్టి, రైట్. సో యూ నో ద ఫోర్స్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు YA into delta L by L. So therefore I can add the T1 here. T1 is equal to YA into delta L. Delta L can be written as a final length minus initial length. Final length ఎంత L1, initial length ఎంత L. Therefore L1 minus L by initial length as L, right. Same way ఇక్కడ కూడా T2 is equal to YA. Again final length ఎంత L2, initial length ఎంత L. Therefore L2 minus L by L. If I divide these two, I can get T1 by T2 is equal to L1 minus L by L2 minus L. Therefore if I want to find out this initial length, that will be equal to T2 L1 minus T1 L by T2 minus T1, right. So this concept is important, guys, so please have a look on this. అర్థం కాకపోతే you can comment, right. And here ఇక్కడ ఒక మళ్ళీ సేమ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఎలాంగేషన్ ఆఫ్ అ వైర్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్. సో ఈ ప్రాబ్లం నార్మల్గా పెద్ద ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం, బట్ నో నీడ్ టు డూ దట్. జస్ట్ ఈ మాస్కి ఆర్ ఈ పర్టికులర్ రాడ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా L/2 డిస్టెన్స్లో. ఇప్పుడు దానికి నువ్వు ఎగ్జాక్ట్గా ఈ వెయిట్ అంతా నీకు సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర యాక్ట్ అవుతుందని చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా డెల్టా L ఈజ్ ఈక్వల్ టు FL బై Y ఇంటూ A రాస్తాం. సో F ఎంత అంటే M ఇంటూ G అండ్ అదంతా ఎక్కడ ఉంటుంది అంటే L/2 దగ్గర ఉంటుంది. దేర్ఫోర్ L/2 ఇంటూ Y ఇంటూ A, దట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఇన్ అ రాడ్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, సో ప్లీజ్ చెక్ ఇట్, రైట్. నెక్స్ట్ దిస్ వన్. సో నౌ ఇన్ కేస్ మనం ఒక వైర్ని దీని ఏమంటారు క్యాట్పల్స్ ఉంటాయి కదా, సంథింగ్ లైక్ ఉండేలేదంట, సంథింగ్ ఉండేలు అంటారు కదా, లేకపోతే క్యాట్పల్ట్ అంటాం. సో ఆ క్యాట్పల్ట్లో ఒక రబ్బర్ కట్టి ఇలా సాగదీసి హిట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, లైక్ యాంగ్రీ బర్డ్ గేమ్ అన్నట్టు. యూనో యాంగ్రీ బర్డ్, రైట్. యాంగ్రీ బర్డ్ గేమ్ ఆడతారు కదా, ఇలా సాగదీసి అక్కడున్న ఈ బర్డ్ని వేరే బర్డ్తో కొడతా ఉంటాం. అలా ఈ వైర్ని ఎక్స్పెండ్ చేసినప్పుడు దాంట్లో ఎంతో కొంత ఎనర్జీ అనేది స్టోర్ అయ్యేది. సో ఆ ఎనర్జీ స్టోరేజ్ ఎంత అంటే లైక్ ఇట్స్ లైక్ సిమిలర్ టు లైక్ స్ప్రింగ్ కేస్. స్ప్రింగ్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమైంది, దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయ్యేది. అది ఎంత అంటే దిస్ du ఈజ్ ఈక్వల్ టు ½ into K into X స్క్వేర్. ఆల్రెడీ యూనో ఇఫ్ ఐ కంపేర్ ది స్ప్రింగ్ని దీంతో కంపేర్ చేశాను రాడ్తో, ఈ K ఎంత అంటే YA by L into X స్క్వేర్, వేర్ దిస్ X ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ ఇన్ ద రాడ్ as well as in the spring. So therefore if I multiply both numerator and denominator with the L and L, therefore this can be like not L and L by or I can go with the L and L, but here I done with the L square and L square. You can check it. Here there is a mistake here, sorry, there is a mistake here. You can just multiply with the L and L only. L and L, that will be enough, right. So no need to multiply with the L square. You can just multiply with the L and L, that will be enough. So if I multiply with the L and L, off here
y here as it is a into L, this a and ఇక్కడ ఉన్న L, so a into L right into x square is x square, ఇక్కడ ఒక L ఉంటుంది, ఇక్కడ ఒక L ఉంటుంది, therefore I can add the L square here. Therefore this is nothing but a expansion, nothing but a change in length, it is nothing but a original length, therefore I can add the strain square. Therefore half into y into, this can be written as a volume, so I bring this volume to this left hand side, so y into epsilon square by 2, right? And this can also be written as, in case epsilon square ni if I wanna write in in terms of a stress, or if I wanna eliminate this epsilon square here, I can write this y by 2 as it is. So epsilon can be written as a sigma by y, therefore sigma square by y square. This y and this young's modulus, they both will be cancelled. Therefore దీంట్లో స్టోర్ అయ్యే ఎనర్జీని you can express in terms of epsilon, or you can express in terms of this stress కూడా, right? And ఇదే ఫార్ములా I can write here, so half into ya by L into, you can add the x here, right? So యాక్చువల్గా x square ఇది, so x into x, and I can write this half into ya x by L can be written as this ya x by L can be written as a force. Therefore దీని ఫోర్స్ అని యాజ్ యూజువల్గా రాస్తా, దీని x is nothing but expansion, సో ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎనీవే మనం ఒక వైర్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు దాంట్లో ఎనర్జీ స్టోర్ అయ్యేది, ఆ ఎనర్జీని యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్, ఆర్ యూ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ స్ట్రెస్, ఆర్ యూ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ ఫోర్స్, రైట్? ప్లీజ్ కీప్ ఆల్ దీస్ ఫార్ములాస్ ఇన్ ద మైండ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యంగ్స్ modulus and longitudinal stress and longitudinal strain, right? There are so many cases, so please check, just go through it again. And now let's talk about a modulus of rigidity, right? This modulus of rigidity will comes when this shear stress is directly proportional to shear strain. So that is what I write here, eta is equal to, this is a shear stress and this is a shear strain, therefore eta is equal to, shear stress will comes because of parallel forces, therefore F parallel by A into theta, and here eta is equal to, I can write as F parallel by H into A by X. So this is already we done earlier, check it. Next coming to the bulk modulus, so bulk modulus will comes because of this one, that is when this volume stress is directly proportional to volume strain. So this B is equal to sigma by stress, here it is a volume strain, that volume stress can also be written as a pressure, by this strain can be written as a minus delta V by V. Why this minus here? Because it is volume will be decreases, therefore this B is equal to minus V into P by, just rewrite the terms, V into P by delta V, right? And what about this bulk modulus for isothermal and adiabatic ante, let's have a check here. For isothermal, you know this ideal gas equation, right? So which is PV is equal to nRT. So PV is equal to, since isothermal the temperature is constant, so PV is equal to C. If you just derive it, differentiate it, you will get everything like this. So for isothermal, this bulk modulus is equal to pressure, and for adiabatic, you know adiabatic equation, PV power gamma is equal to constant, and again if you differentiate it, a simple calculation, you get this B is equal to gamma times of a P, and you have to keep this in mind. So bulk modulus అనేది సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత లిక్విడ్స్కి, తర్వాత గ్యాసెస్కి. సో అవుట్ ఆఫ్ దిస్ 3, gases will have a least bulk modulus, and here reciprocal of bulk modulus is also called as the compressibility. సో అంతా తెలిసి ఇచ్చిన లాజిక్ తెలియకపోతే you may lose the marks. సో కంప్రెసిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ modulus. మళ్ళీ కంప్రెసిబిలిటీ ఎక్కడ వచ్చిందని అనుకోకండి. సో దే బోత్ ఆర్ దిస్ రెసిప్రోకల్, బల్క్ modulus రెసిప్రోకలే, కంప్రెసిబిలిటీ అని చెప్తాం, రైట్? సో నెక్స్ట్ వన్ ఈజ్ అ పాయిజన్స్ రేషియో, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. నార్మల్గా మనం ఇలా ఒక బాడీని తీసుకొని దాని మీద వెయిట్ హ్యాంగ్ చేసినప్పుడు ఈ లెంత్ మారేది యాజ్ వెల్ యాజ్ నీకు రేడియస్ కూడా మారుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ lateral strain as well as a longitudinal strain, and this Poisson's ratio can be defined as this lateral strain by longitudinal strain. Lateral strain ante change in radius by original radius, and longitudinal strain ante change in length by original length. Therefore I can write this V is equal to, normal ga if I take it a cylinder, so cylinder volume can be written as V is equal to pi r square into L. You know, like errors approximations, right? So I can write delta V by V is equal to 2 into delta R by R plus delta L by L. This is error approximation, right? So delta V by V is equal to 2 here, delta R by R can be written as, this delta R can be written as minus sigma of delta L by L. Therefore delta R by R plus lo I wrote just minus sigma into delta L by L rasna. This is what I write, plus here is మళ్ళీ యాజ్ యూజువల్గా ఉంది. ఇక్కడ నుంచి డెల్టా ఎల్ బై ఎల్ కామన్ చేస్తే therefore delta V by V is equal to, I can write as delta L by L into 1 minus 2 sigma, right? And you need these values also. These are the theoretical values, minus 1 to 0.5, and practical values వచ్చేపాటికి 0 to 0.5. Clear?
So these are all the concepts of this properties of a solids. Just go through it and please comment if you have any doubt. And in case ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ కావాలనుకున్నా కామెంట్ చేయి. నీకు నీడ్ అని తెలిసే కదా, ఐ కెన్ డూ ఇట్, రైట్? థ్యాంక్ యూ.